ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మా వాళ్ళ మాటల్లోనండి, చెప్పరా. ఇప్పుడు మన చార్మినార్ దగ్గర ఉన్న జుమేర్ బజార్ ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిక్ వస్తువు మొత్తం కొంచెం తక్కువలో దొరుకుతాయని చెప్పి మనం మీకోసం ప్రత్యేకంగా చూపిద్దామని చెప్పి వెళ్తాం. ముందు ఎంజాయ్ చేయండి. మొన్న అయితే ఎర్రగడ్డ చూపించాం కదా, ఈసారి ఇది 42 లెక్క. ఇది చాలా బెస్ట్ ప్రైజెస్ అయితే దొరుకుతాయి అంట. మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉందా చూపిస్తాం. ఇగో మావాడి స్పాన్సర్ అక్కడికి పెట్రోల్. అక్కడ అన్ని మంచిగా బ్రాండెడ్ షర్ట్లు కానీ అక్కడైతే కుక్కపిల్ల కొనలా, ఇక్కడ చూద్దాం కొంటాడు కూడా. అక్కడైతే కుక్కపిల్ల నడితే 9,500 10,000 చెప్పారు. ఇక్కడ ఒక 5,000 4,000 ఉంటే వాడి తీసుకుంటాం. మనకి ఏ ఫోన్ అయినా కానీ కొంచెం తక్కువ రేట్ దొరుకుతుంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి వాడుకోవచ్చు. అక్కడ జస్ట్ 2,000 3,000 లో మంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ దొరుకుతాయి. 5,000 పెట్టుకుంటే ఐఫోన్స్ కూడా దొరుకుతాయి. బెస్ట్ ప్రైస్ అయితే దొరుకుతాయి. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. కింద మొత్తం డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా పెడతాను. మొత్తం అన్ని కార్డ్ ఇచ్చేస్తాను, ఒకసారి చూసేయండి. ఓకేనా, బాయ్. మేమైతే స్టార్ట్ అయ్యాం కానీ మా ఓడి బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది. మా దరిద్రం ఏంటో కానీ ఇంకెక్కడి నుంచి చాలా దూరం అయితే పెట్రోల్ బంక్ దగ్గర అయితే నెట్టుకెళ్ళాడు. ఇంకా అక్కడైతే పెట్రోల్ కొట్టించేసుకుని ఇంకా వేరే చోటుకైతే బయలుదేరిపోయాం. ఎందుకంటే మా ఫ్రెండ్ ఇంకో అతను ఉన్నాడు, వాడిని కూడా ఎక్కించుకుని ఇంకా స్టార్ట్ అవ్వాలి కాబట్టి వాడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. అప్పుడే గణేష్ విగ్రహాలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఈ ఏరియాలో చాలా రెడీ చేస్తున్నారు. ప్రైజెస్ ఎలా ఉంటాయో అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. పోతే పోయిందిలే కానీ రా రే పదా. ఈ బజార్ పేరేంటమ్మా? జుమేరత్ బజార్. జుమేరత్ బజార్ మన బ్యాచ్ లోనే ఉన్నారండి. చోర్ బజార్, రెండో చోర్ బజార్. ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మొత్తం వ్యూ ఎలా ఉంటుంది అన్నది మొత్తం మీకైతే ఒక లుక్ వేసుకుని తర్వాత అయితే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా చోరు బజార్ స్టార్ట్. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ పౌచులు కూడా తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. మామూలుగా కాదు, ఏది కనపడితే అది ఐటమ్ అయితే చాలేదు నన్ను తీసుకొచ్చి ఇక్కడ మొత్తం పెట్టేస్తున్నారు. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ షూస్. ఇగో ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఈ పని చేస్తే వర్కింగ్ నాట్ వర్కింగ్ ఏం తెలియదు కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్. ఈ షూలు ఇవన్నీ మొత్తం ఈ బిందెల కాడ నుంచి ప్రతి వస్తువు ఇక్కడ మ్యాక్సిమం 99% సెకండ్ హ్యాండ్ అయ్యిద్ది. ఏదైనా లేపుకొచ్చిన ఫోన్. అప్పట్లో ఏదో ఒక సినిమా ఉండేది. ఆ సినిమాలో ఏంటంటే మొత్తం దొంగతనం చేసి అవన్నీ ఒక బజార్లో పెట్టేవాళ్ళు కదా. ఆ సినిమా నాకు గుర్తొచ్చింది ఇవన్నీ చూస్తే. ఇక్కడ చూడండి, ఈ ట్రెడ్మిల్ అదే సైక్లింగ్ది, దీన్ని కూడా వదలలేదు. ఆఖరికి దీన్ని కూడా సేల్లో పెట్టేసేసారు. ఇక్కడ ఇగో చిన్న మొబైల్స్, పవర్ బ్యాంకులు, అవి ఇవి అన్నీ మొత్తం ఆల్ ఇన్ వన్ అయితే మనకి ఇక్కడ కనపడతాయి. సుత్తులు, అద్దాలు అన్నీ ఎంత తక్కువ కంటే అన్నీ చాలా అంటే చాలా చౌక అసలుకి ఐటమ్స్. మనం ఏంటంటే వాళ్ళతో బార్గెనింగ్ చేసుకోవటమే. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఒక చోర్ బజార్ చూపించాను కదా, ఎర్రగడ్డ. దానికన్నా ఇక్కడ చాలా అయితే నేను ఎక్కువ చూసాను. అక్కడ మహా అయితే ఒక లైన్, ఒక గల్లీ మొత్తం ఉన్నాయి అంతే. ఇక్కడ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం కవర్ చేశారు. మొబైల్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ల్యాప్టాప్స్, ఆల్ ఇన్ వన్ అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే కొన్ని కవర్ చేయలేకపోయా చాలా వరకు, ఎందుకంటే వీడియోస్ తీనివ్వట్లేదు. కొన్ని అయితే సీక్రెట్స్గా తీసాను నేను, కొన్ని మొబైల్స్ కానీ అవి కానీ. కొంతమంది అయితే మా ఆయనకలే తిరుగుతున్నారు మా ఫోన్లు దుబ్బేద్దామని చెప్పి, అందుకే చిన్న క్లిప్స్ తీసాను. చెప్పు ఏం కొంటున్నా నువ్వు? అరే పట్టీలు కావాలా? ఇంకా చూడండి, ఇక్కడైతే మొత్తం పట్టీలు కూడా అయితే అమ్మేస్తున్నారు. ఈ ఒరిజినల్ ఫేక్ అన్నది కూడా మనకు తెలియదు. సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. విచిత్రం ఏంటంటే పురాతనమైన వస్తువులు అయితే చాలా చూడవచ్చు ఇక్కడ మనం. అంటే ఓల్డ్ వాటిని ఇష్టపడే వాళ్ళు అయితే అంటే మన పురాతన టైంలో ఉండే చాలా వస్తువులు నేను చూశాను ఇక్కడ. ఇక మా వాడైతే కసిగా చూసేస్తున్నాడు అది పెట్టుకుందాం అని చెప్పి. కానీ బడ్జెట్ అయితే చాలా నిల్లు. ఇంకా ఇగో ఇవన్నీ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో కూడా ఐడియా లేదు అసలుకి. ఇన్ని సామాను అసలు ఎవరు కొంటారో కూడా తెలియదు. అంటే ఈ సామాన్లు వాళ్ళు ఏ హోప్తో పెడుతున్నారో కూడా. ఇవి చూడండి, రోడ్లో సిగ్నల్స్ దగ్గర ఉంటాయి చూసారు మనకి కింద లైటింగ్ అంటే రిఫ్లెక్షన్ పడేవి, అవి కూడా తీసుకొచ్చి అమ్మేశారు. ఈ రోడ్డు తవ్వేసేటప్పుడు కొలగొట్టారేమో కానీ ఇక కొన్ని తాయెత్తులు అట్లాంటివి. వీళ్ళకి ఇదే వ్యాపారం అనుకుంటారా? అసలు కూడా లేదు కాదు, ఇంకేమేమి దారుణాలు చూడాలి నాకు మైండ్ పోతుంది. రోడ్డు మీద పెట్టి ఈ సిగ్నల్స్ కూడా లేపుకొచ్చేసారా.
గొడ్లెత్తుకుని వెళ్ళి తవ్వేస్తున్నారు. మెమొరీ కార్డులు, స్పేర్ పార్ట్లు అన్నీ ఉన్నాయి బ్రో. ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు రండి. కొనుక్కోపోయినా టైం పాస్ కైనా కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఓ వీటిని కూడా అమ్మొచ్చా అన్నట్టు ఉంది. ఫుల్ పసక్. నాలుగు వేల ఇవి కూడా పెట్టేసేసారా. మీరు ఎందుకు పోయారని నాకు కుదరదు కాదు. వస్తున్నారు. నేను వస్తా. ఓవరాల్ వ్యూ అయితే మామూలుగా లేదు, వివత్సంగా ఉన్నాయి. వ్యూ స్పాట్ బాగుంది, కానీ దీనివల్ల ఏదో క్యాన్సర్ సంథింగ్ ఏదో వస్తుంది అంటారు. కొంచెం చూసుకుని అయితే రండి, ఓకేనా? ఎక్కువసేపు అయితే ఉండలేదు, జస్ట్ 2 minutes అంతే. వచ్చినప్పుడు జాగ్రత్త. ఇగో బళ్ళు, అయ్యో ఆల్రెడీ కొన్ని బళ్ళు అయితే వేసేసారు లోపల. అది మా తాత. టైర్ ఎక్కడన్నా పోయిందా? పోతే ఇక్కడే ఉంది. టైర్లు చూసుకుని వచ్చేసాను. మీ టైర్ ఎక్కడెక్కడో ఉండొచ్చు. के लिए 1500 रुपए, 650 का सामने देखिए 450 रुपए का, ये 250 रुपए इसके बच्चे वगैरह का काम कर. ఇంత బకరాలయ్యో ఆడు నేను ఈడు కూడా కాదు. 100కి 4 అన్నాడు ప్యాంట్లు రాసుకునేవి. ఆడికి 102 అన్నాడు ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్. ఇక చూడండి లోపల చూస్తే డొల్ల. ఏమో తెలియదు, ఇంకా ఇది ఓపెన్ చేసాం. ఏమో ఛార్జింగ్ పెట్టలేదు. ఇక కొత్తరికి అయితే ఇలా ఉంది డొల్ల, లోపల ఏమి లేదు. చెక్ చేసి మళ్ళీ రివ్యూ చూస్తాం. ఇప్పుడు పని చేయట్లేదా? రావట్లేదా? ఈడ ఆటోగ్రాఫ్లు పెట్టుకుంటాడు. ఈ నాట్ వర్కింగ్ అయిపోయి. మీరు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా మోసపడకండి, టెంప్ట్ అవ్వకండి. ఆడు 100 రూపాయలు అన్నాడు అని చెప్పి టెంప్ట్ అయితే టెంప్ట్ అయినట్టు వాడు. ఇక్కడ మొత్తం స్కామ్ చోర్ బజార్ అన్నట్టు చోర్ బజార్ లాగే ఉంది. అంటకట్టేశారు. ఇట్టే తీసుకోవట్లా. రిటర్న్ ఎక్స్చేంజ్ అన్న ఇవ్వమంటే ఇవ్వట్లా. 100కి 4 అన్నాడని చెప్పి టెంప్ట్ అయి తీసుకున్నాం. బొక్క 100. మీరు ఎప్పుడన్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చూడటానికి అయితే రండి, కానీ కొనడానికి అయితే రాకండి. మొబైల్స్ అయితే ఓకే, కొన్ని అయితే టీపీ లేదు, కానీ కొన్ని బాగానే ఉన్నాయి. ఒకసారి అయితే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మ్యాప్స్కి ఒకసారి వచ్చి చెక్అవుట్ చేయండి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు, ఓకేనా? బాయ్. అయితే బక్రా అయింది చాలు. ఓపెన్ చేస్తాం. ప్యాకింగ్ అయితే టూ మచ్ గట్టిగానే చేశారు. 2 తీసుకున్నాం 100 రూపీస్. ఛార్జింగ్ లేదా ఇంటికి చెక్ చేయాలి, తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాం. ఇంకా అప్డేట్ చేసేది ఏమి లేదు. కాదు అక్కడ పేలే, అప్డేట్ చేస్తానికి ఏమి లేదు. వసనగాడు పదేగా
గాయ్ బకరా 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 కాదు, మా వాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు. వాళ్ళే ఏ ప్రోడక్ట్ చేస్తారో కూడా తెలీదు. కాదు 200 కాదు, వచ్చే వాళ్ళు ఇంకెంత పక్క ఎట్టుకొస్తారు. వాళ్ళు పెద్ద ఐటమ్కే వేసారు. అలా ఇంకా వస్తున్నారు వేరే వాళ్ళు. వాళ్ళ ఏం ప్రోడక్ట్ తీసుకున్నారో వాళ్ళకి కూడా చూపిస్తాను, తీసుకున్నారో లేదా అన్నది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే అనుకుంటా. ఇక్కడికి ఎవరైనా సరదాగైనా కాసేపు వచ్చి చూసి వెళ్ళొచ్చు. ఓకే బై గైస్. మనల్ని మోసం చేసింది అయితే వీడే. అసలు ఆ నెక్ బ్యాండ్స్ కానీ ఆ ప్యాడ్స్ కానీ ఎందుకు పనికి రాలేదు, సెల్స్ అది ఇది అని చెప్పాడు కానీ వేస్ట్. ఏం కొనకండి, అలా వెళ్ళినప్పుడు మాత్రం చూసి సరదాగా వచ్చేయండి. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.